జగత్తు ఆదిదేవుడి అపర అవతారమూర్తిగా భాసిల్లిన భూలోక శంకరులు జగద్గురువు ఆది శంకరాచార్య. జగద్గురువు అంటే నేను జగత్తుకు గురువును కాను, జగత్తుని గురువుగా భావించే శిష్య పరమాణువును అని ప్రకటించిన సౌజన్యమూర్తి ఆదిశంకరులు. శంకరుడు అంటే శుభం కలిగించే ధర్మస్వరూపుడు అని అర్థం. సార్థక నామధేయుడిగా తన మూర్తిమత్వాన్ని నిరూపించుకుని ఆర్షధర్మ సముద్ధరణలో తన జన్మను ఆయన చరితార్థం చేసుకున్నారు. బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మమే అనే సూత్ర ప్రాతిపదికన బ్రహ్మ పదార్థమే అన్నింటినీ నడిపిస్తోందని, అంతటా అదే అంతర్భూతమై ఉందని శంకరులు పేర్కొన్నారు. భారతీయ ఆర్షధర్మానికి ఆదిశంకరులు పథనిర్దేశం చేశారు. నిరీశ్వరవాదాలన్నింటినీ తొలగించారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అందరికీ ఆమోదయోగ్యమైన సనాతన ధర్మాన్ని ఆవిష్కరించారు. శివకేశవులకు భేదం లేదని పేర్కొని ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి ఎన్నో చర్చోపచర్చలు నిర్వహించి అద్వైతాన్ని అంగీకరింపచేశారు. ఆ పరంపరలోనే ఉత్తరాన బదరీనాథ్లో జ్యోతిర్మఠాన్ని, దక్షిణాన కర్ణాటకలో శృంగేరి శారదాపీఠాన్ని, తూర్పున పూరిలో గోవర్ధన పీఠాన్ని, పశ్చిమాన ద్వారకలో కాళికాపీఠాన్ని స్థాపించి ఆర్షధర్మ సముద్ధరణకు సాటిలేని మేటి కృషి చేశారు. జగదాచార్యుడైన ఆదిశంకరుల్ని భవశంకర దేశికమే శరణం అని ఆర్షధర్మం సదా సంస్థితి చేస్తుంది, హృదయ నీరాజనాల్ని సమర్పిస్తోంది. అలాంటి ఆర్షధర్మ సముద్ధారక మహామహిమోపేత మూర్తి, సనాతన ధర్మానికి జవజీవాల్ని అందించిన విశ్వ చైతన్య స్ఫూర్తి జగద్గురువు ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన పీఠం కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం. కర్ణాటక ధరిత్రిని విశాలమైన శివాలయంగా భావిస్తే అందులో లింగస్వరూపుడై కొలువు తీరిన పరమేశ్వరుడే శృంగగిరి. కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో బెంగళూరుకి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో శృంగేరి నెలకొని ఉంది. సహ్యాద్రి పర్వతాల మధ్య పవిత్రమైన తుంగానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో శృంగేరి శారదాపీఠం వర్ధిల్లుతోంది. ధర్మ ప్రచారంలో భాగంగా దేశ సంచారం చేయడానికి సిద్ధమైన ఆదిశంకరాచార్యులు శృంగేరికి వచ్చాకే అద్వైత సిద్ధిని అందుకున్నారు. 4 వేదాలకు సంకేతంగా దేశంలో 4 దిక్కుల్లో శంకర మఠాల్ని శంకరులు స్థాపించారు. అందులో మొదటిది శృంగేరి శారదాపీఠం. యజుర్వేద ప్రధానమైన ఈ మఠం దక్షిణ భారత సనాతన సంప్రదాయానికి, ముఖ్యంగా శైవాగమ పద్ధతికి దిశానిర్దేశం చేస్తోంది. శృంగేరి ప్రాశస్త్యం త్రేతాయుగం నాటిది. పరమశివభక్తుడైన విభాండక మహాముని ఈ దివ్యధరిత్రిని తన ఆవాసం చేసుకుని అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. శాపవశాత్తు లేడిగా జన్మించిన ఊర్వశి వల్ల ఆయనకు ఓ కుమారుడు జన్మించాడు. తలపై లేడి కొమ్ముతో పుట్టిన విభాండకుడి పుత్రుడే ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగ మహర్షి గురించి శ్రీమద్ రామాయణంలో విస్తారంగా ప్రస్తావన ఉంది. అంగరాజ్యంలో ఋష్యశృంగుడు అడుగిడగానే తీవ్రమైన క్షామం నశించి సస్యవృద్ధి ఏర్పడింది. వరుణుడు కరుణించి వర్షాలు కురిసి ఆ ప్రాంతం సస్యశ్యామలమయ్యింది. దశరథ మహారాజు అభీష్టం మేరకు పుత్రకామేష్టి చేయించింది కూడా ఋష్యశృంగ మహామునే. ఆయన పేరిట ఈ ప్రాంతానికి శృంగగిరి అని పేరు వచ్చింది. ఆ శృంగగిరి కాలక్రమేణా వ్యవహారంలో శృంగేరిగా స్థిరపడింది. ఆదిశంకరులు ధర్మ ప్రతిష్టాపన కోసం దేశాటనం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు శృంగేరిలో ఓ విచిత్రం గోచరమయ్యింది. ప్రసవ వేదన పడుతోన్న ఓ కప్పకు ఓ సర్పం పడగనీడ పట్టి దానిమీద ఎండపడకుండా కాపాడుతోంది. పరస్పరం బద్ధశత్రువులైన పాము, కప్పలు
తమ జాతి వైరాన్ని మరచి ఒకదానికి మరొకటి సాయం చేసుకునే దృశ్యాన్ని చూసిన క్షణంలోనే ఈ ప్రదేశ ఔన్నత్యం, వైశిష్ట్యం ఆదిశంకరులకు అవగతమయ్యింది. వెంటనే ఆయన ఈ ప్రదేశంలో తపస్సు చేసుకున్నారు. తపస్సులో శారదమాత గోచరమయ్యింది. అమ్మ ఆదేశానుసారం శంకరులు శారదామాత విగ్రహాన్ని ఈ సన్నిధిలో ప్రతిష్ఠించారు. చందనపు చెక్కతో శ్రీచక్రాన్ని తయారు చేయించి అమ్మవారి సమక్షంలో ప్రతిష్ఠించారు. దక్షిణాంనాయ శంకరమఠాన్ని స్థాపించారు. ఆదిశంకరులు తమ 32 జీవితకాలంలో అత్యధిక కాలం అంటే 10 సంవత్సరాలు శృంగేరిలోనే నివసించారు. శారదాంబతో పాటు ఆదిశంకరులు చంద్రమౌళీశ్వర శివలింగంగా వ్యవహరించే లింగాకృతిని ప్రతిష్ఠించారు. ఆ లింగాన్ని శివుడే శంకరులకు కానుకగా ఇచ్చారని విశ్వాసం. విజయనగర ప్రతిష్టాపనాచార్యులైన విద్యారణ్యస్వామి శృంగేరిలో పుత్తడితో చేసిన శారదాంబ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపచేసి ఆలయాన్ని పునర్నిర్మించారు. జగద్గురువు ఆదిశంకరుల నుంచి నేటి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వరకు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో గురు పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. 820 సంవత్సరంలో స్థాపించిన శృంగేరి పీఠానికి తొలి పీఠాధిపతి సురేశ్వరాచార్యులు. ఆదిశంకరుల వారి ప్రధానమైన 4 శిష్యులలో సురేశ్వరాచార్యులు 14 సంవత్సరాల పాటు శృంగేరి పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 36 మంది పీఠాధిపతులయ్యారు. 1989 సంవత్సరంలో 36వ పీఠాధిపతిగా ప్రస్తుత భారతీ తీర్థస్వామి పట్టాభిషిక్తులయ్యారు. ఈ తెలుగు బిడ్డ 15 సంవత్సరాల వయసులో శృంగేరి పీఠానికి వచ్చారు. కేవలం 8 సంవత్సరాల వయసులో కృష్ణ యజుర్వేదంతో పాటు వివిధ శాస్త్రాలలో ఉద్దండ పండితులయ్యారు. బహుభాషా కోవిదుడుగా, సంస్కృత భాషలో అరుదైన కవిగా ఆయన గుర్తింపు పొందారు. ఆదిశంకరుల సదాశయం మేరకు విద్యావ్యాప్తికి శృంగేరి పీఠం తరపున శ్రీ భారతీ తీర్థస్వామి అపూర్వమైన కృషి చేస్తున్నారు. శృంగేరి శారదాపీఠానికి 2015 సంవత్సరంలో ఉత్తరాధికారిగా విధుశేఖర భారతీస్వామిని భారతీ తీర్థులు నియమించారు. ఆయన శృంగేరి మహాసంస్థానానికి 37వ పీఠాధిపతి. శంకరాచార్యుల వారు భారతదేశంలో అనేక క్షేత్రాలకు వెళ్ళి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని క్షేత్రాలకు వెళ్ళి ఏ ఏ శాస్త్ర విరుద్ధమైనటువంటి విధానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరిచేసి క్షేత్రముల్లో ఒక విశేషమైనటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచి విశేషంగా అనుగ్రహం చేశారు. ఈ సనాతన ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండడం కోసం 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఇందులో ఈ 4 ఆమ్నాయ పీఠాల్లో దక్షిణ దిక్కులో ఈ శృంగేరి క్షేత్రంలో ఎక్కడైతే ఋష్యశృంగ మహర్షి తపస్సును ఆచరించారో అటువంటి ఈ శృంగేరి క్షేత్రంలో జగన్మాత అయినటువంటి శారదా పరమేశ్వరిని ప్రతిష్ఠించి ఈ దక్షిణాంనాయ పీఠాన్ని స్థాపించారు. అందువల్లే దీనికి శారదాపీఠము అనేటటువంటి అన్వర్థమైన నామధేయం కలిగింది. కాబట్టి ఈ శారదాపీఠంలో భవ్యమైనటువంటి గురు పరంపర ఉన్నది. ఈ పరంపరలో మా యొక్క గురువర్యులు ప్రస్తుతం ఈ పీఠం యొక్క 36వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు సమస్త ఆస్తికులకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆదిశంకరులు చూపించిన ధర్మ మార్గం, నిర్దేశించిన నియమావళి పట్ల అచంచలమైన విశ్వాసంతో అంకితభావం కలిగిన గురువుల ఆధ్వర్యంలో దక్షిణాంనాయ శృంగేరి పీఠం దేశవ్యాప్తంగా 130కి పైగా శాఖలతో విస్తరించింది. సనాతన వైదిక ధర్మ ప్రచారంతో పాటు శృంగేరి శారదాపీఠం అనేక రకాలైన సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. శృంగేరితో పాటు అనేక ప్రాంతాలలో అనేక విద్యాలయాలను శృంగేరి మహాసంస్థానం నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యాదానం చేస్తోంది.
శ్రీ అభినవ విద్యాతీర్థ బాలికోన్నత పాఠశాల, విద్యానిధి నాలెడ్జ్ సెంటర్ ద్వారా విస్తృత స్థాయిలో కంప్యూటర్ విద్యా శిక్షణ అందిస్తున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆధ్వర్యంలో శృంగేరిలో ఓ సైన్స్ సెంటర్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని జనోదయ పాఠశాల, జనోదయ ప్రీ యూనివర్సిటీ కళాశాలలు పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. 1988 సంవత్సరంలో భారతీ తీర్థస్వామి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విద్యాలయాలలో నేడు దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు విద్యార్జన చేస్తున్నారు. మహారాష్ట్రలోని దోంబివిలీలో జనోదయ పాఠశాల, చెన్నైలోని భారతీ విద్యాలయాలు శృంగేరి పీఠం ఆధ్వర్యంలోనివే. ఆదిశంకరుల జన్మస్థలమైన కేరళ రాష్ట్రంలోని కాలడిలో శంకర కళాశాలను స్థాపించి శృంగేరి పీఠం అనితర సాధ్యంగా నిర్వహిస్తోంది. ఇక్కడ విద్యార్థులకు సమగ్ర శిక్షణా సదుపాయాలను కల్పించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి మేధావులుగా తీర్చిదిద్దడానికి ఈ కళాశాల ఎంతగానో కృషి చేస్తోంది. భారతీ తీర్థస్వామి వారి ఆధ్వర్యంలో శారదా విద్యాలయ, ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిశంకర ట్రైనింగ్ కళాశాలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. శారదాపీఠం ఆధ్వర్యంలో శృంగేరిలోని వేద పాఠశాలల్లో విద్యార్థులు వేదాన్ని అభ్యసిస్తూ భావితరానికి సైతం వేద విజ్ఞానాన్ని అందిస్తున్నారు. విద్యార్జనతో పాటుగా భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విస్తృతమైన అవగాహన కల్పించటం, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయటం శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాలయాల బృహత్తర లక్ష్యం. శృంగేరి మఠంలో 2 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. మొదటిది విద్యాశంకర ఆలయం, రెండవది సరస్వతీ సన్నిధానం. విద్యాశంకర ఆలయం హొయసల విజయనగర సామ్రాజ్య వాస్తు కళాశైలితో నిర్మితమయ్యింది. ఆలయం లోపల మంటపాలు, గర్భాలయం చతురస్రాకృతిలోనూ, శిఖరం బాహ్య ప్రాకార కుడ్యాలు వర్తులాకారంలో ఉంటాయి. శివాలయం వెలుపల కుడ్యాలు, మండపాలపై అనేక దేవతామూర్తుల శిల్పాలు ఉంటాయి. గర్భాలయం దక్షిణం వైపు బ్రహ్మ, సరస్వతి, పశ్చిమాన విష్ణువు, శ్రీ మహాలక్ష్మి, ఉత్తరం వైపు శివపార్వతుల ఆకృతులుంటాయి. శృంగేరి శంకరామఠానికి అధిష్టాన దైవం శారదాంబ. ఆదిశంకరులు తొలుత ఇక్కడ చందన శ్రీవాణిని ప్రతిష్ఠించారు. 15వ శతాబ్దంలో ఆలయం పునర్నిర్మితమయ్యింది. 20వ శతాబ్దం ప్రారంభంలో మరింతగా ఆలయాన్ని నవీకరణ చేశారు. ఈ ఆలయంలో సరస్వతి మాత శారదాంబగా బంగారు విజ్ఞాన మండపంలో ఆసీనురాలై ఉంటుంది. ఆలయంలో సప్తమాతృకల శిల్పాలతో కూడిన మహామండపం ఉంది. శృంగేరి మఠంలోని గ్రంథాలయం ఎంతో విశేషమైనది. శారదాంబ ఆలయం మొదటి అంతస్తులో ప్రాచీన తాళపత్ర గ్రంథాలు భద్రపరిచిన గ్రంథాలయం నెలకొని ఉంది. 500కి పైగా తాళపత్ర వ్రాతప్రతులు, ఎంతో అమూల్యమైన అరుదైన గ్రంథాలు, సంస్కృతం, కన్నడ, తెలుగు ప్రాచీన గ్రంథాలు ఈ పుస్తక భాండాగారంలో ఉన్నాయి. అద్వైత తత్వశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలతో పాటు ధర్మసూత్రాలు, సంస్కృత వ్యాకరణ గ్రంథాలు, నీతి శాస్త్రాలు, కళలు, సంప్రదాయాలకు సంబంధించిన గ్రంథాలు, పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఈ పుస్తకాలయంలో లభించిన ప్రాచీన సంస్కృతి వ్రాతప్రతులు మరెక్కడా లభ్యం కావంటే అతిశయోక్తి కాదు. శృంగేరి పీఠాధిపతిగా బాధ్యతల్ని నిర్వహించిన విద్యారణ్య స్వామి భారతదేశ చరిత్రలో ముఖ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపచేశారు.
హరిహర రాయలు, బుక్కరాయలకు ఆయన మార్గదర్శనం చేశారు. విద్యారణ్యుని గౌరవార్థం ప్రఖ్యాతి పొందిన విజయనగరం రాజ్యానికి వారి రాజ్య నామధేయంగా విద్యానగరం అని పేరు పెట్టారు. క్రమంగా అదే విజయనగరం అయ్యింది. 1336 సంవత్సరం నాటి రాగి ఫలకం ఆధారంగా విద్యారణ్యుడి ఆధ్వర్యంలో హరిహర రాయలు సింహాసనాన్ని అధిరోహించాడు అని వెల్లడి అవుతోంది. హరిహర రాయలకు విద్యారణ్యస్వామి ఆత్మవిద్యను బోధించి శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి అని బిరుదాన్ని అనుగ్రహించారు. అలాగే విద్యారణ్యుల కాలం నుంచి ఇప్పటి వరకు శృంగేరి శారదా పీఠాధిపతుల బిరుదులలో కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని చేర్చి చెబుతారు. ఈ పీఠం యొక్క 12వ అధిపతులైనటువంటి వారు జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు మన యొక్క సనాతన ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేశారు. విదేశీయులు మన భారతదేశం మీద ఆక్రమణ చేసి యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు మన యొక్క దేశ చరిత్రలోనే అత్యంత వైభవోపేతమైనటువంటిది, అత్యంత బలిష్టమైనటువంటి సామ్రాజ్యంగా వెలుగొందిన విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణ్య మహాస్వామి వారు స్థాపింపజేశారు. విద్యారణ్య మహాస్వామి వారు గ్రంథ రచనల్ని కూడా చేశారు. 4 వేదాలకి భాష్యాల్ని రచించారు. ఇంకా ఎన్నో గ్రంథాలని రచించారు. ఇలా ఒకవైపు గ్రంథ రచన ఇత్యాదుల్ని చేస్తూ కూడా మన ధర్మాన్ని రక్షించారు. అదే రకంగా ఇటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రకంగా కూడా మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు. అటువంటి విద్యారణ్య మహాస్వామి వారు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో 12వ అధిపతులుగా ఉండి విశేషంగా లోకానుగ్రహం చేసి ఉన్నారు. ఈ పీఠ పరంపరలో మా గురువర్యులు 36వ అధిపతులుగా ఉండి అందరికీ అనుగ్రహం చేస్తూ ఉన్నారు. అందరి యొక్క అభీష్టములు శ్రీ శారదా పరమేశ్వరి యొక్క మరియు భగవంతుడైన చంద్రమౌళీశ్వరుడి యొక్క అనుగ్రహం మా గురువర్యుల అనుగ్రహంతో నెరవేరుగా కానీ మా యొక్క ఆశీర్వాదాల్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం శృంగేరి శంకర మఠ నినాదం. పరబ్రహ్మ జీవుడు వేర్వేరు కాదు, ఇద్దరూ ఒకటే అనే అద్వైత భావానికి ఈ క్షేత్రం ప్రాతిపదిక. శృంగేరి శారదాంబ ఆలయం పక్కనే జగద్గురువు ఆదిశంకరుల మందిరం నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి పక్కనే గణపతి మందిరం, భువనేశ్వరి ఆలయాలు ఉంటాయి. ఇక్కడే శ్రీకృష్ణాలయం నెలకొని ఉంటుంది. ఒక్కరోజు మినహా సంవత్సరం పొడవునా ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు చందన విలేపనంతో మాత్రమే దర్శనమిస్తాడు. అలాగే తుంగానదీ తీరాన శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి ప్రతిష్ఠించిన బాలసుబ్రహ్మణ్య సన్నిధానం ఎంతో ప్రత్యేకమైనది. శృంగేరి శారదా పీఠంలో పీఠాధిపతులు నిత్య నైమిత్తిక కర్మలు నిర్వహించడానికి, వారు ఆవాసం ఉండటానికి ప్రత్యేకంగా గురునివాస్ పేరిట సన్నిధానం నెలకొని ఉంటుంది. च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशा. అలాగే సభామంటపం, సచ్చిదానంద విలాసం మఠ ప్రాంగణంలో ఉన్నాయి. జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామి, జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి స్మారక మందిరాల్ని భక్తులు ఈ ప్రాంగణంలో దర్శించుకుంటారు. శ్రీ సద్విద్యా సంజీవని సంస్కృత మహాపాఠశాలలో విద్యార్థులు వేదాధ్యయనం చేస్తారు. మఠం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారు.
ప్రతినిత్యం మఠంలో శ్రీ భారతీతీర్థ మహాస్వామి స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తారు. సాక్షాత్తు పరమశివుడే ఈ శివలింగాన్ని ఆదిశంకరులకు అనుగ్రహించాడని ప్రతీతి. సువర్ణ పీఠంలో కొలువైన దేవతా విగ్రహ సమక్షంలో జగద్గురువులు నిర్వహించే అభిషేక వేడుక ఎంతో రమణీయం. తుంగా నదీ తీరంలో ఆహ్లాదభరితంగా పరుచుకున్న పచ్చదనం నేపథ్యంగా ఎన్నో కట్టడాలు, భవనాలు భక్తులకు కనువిందు చేస్తాయి. మఠ ప్రాంగణంలో కుడ్యాలు, ఇతర ఫలకాలపై ఆదిశంకరులు ప్రబోధించిన సూక్తి ముక్తావళి లిఖిత రూపంగా గోచరమవుతుంది. ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి ఆధ్యాత్మిక, ఆముష్మిక చింతన ద్వారా వ్యక్తులు శివాంశ సంభూతులుగా పరివర్తన చెందవచ్చని సందేశమిచ్చారు. ధర్మ పరిరక్షణ ద్వారా సమాజం నిరంతరం ప్రగతి సాగిస్తుందని, ధర్మాన్ని విడిచి ప్రవర్తించడం వల్ల సమాజం సంక్లిష్టంగా మారుతుందని జగద్గురువులు పేర్కొన్నారు. భారతీయ సనాతన ధర్మం నిరంతరం సర్వశ్రేయోభావన కలిగి ఉంటుందని, అందరి యోగక్షేమాల్ని ఆకాంక్షిస్తుందని స్వామీజీ చెబుతారు. హిందూ ధర్మం ఒక మతం కాదని, అది ప్రాపంచిక జీవన విధానమని జగద్గురువులు వెల్లడించారు. శృంగేరి దర్శనం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని ఈ మఠ దర్శన ఫలశ్రుతి చెబుతోంది. ఆదిశంకరులు తపోస్థలిగా ఖ్యాతిగాంచిన ఈ సన్నిధానం పరమ పవిత్రం. ఈ శృంగేరి శంకర మఠాన్ని దర్శించుకోవాలంటే దేశం నలుమూలల నుంచి రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. విమానం ద్వారా రావాలనుకుంటే భక్తులు మంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ఉడిపి మీదుగా మఠానికి చేరుకోవచ్చు. రైళ్ల ద్వారా రావాలనుకుంటే ఉడిపి లేదా శివమొగ్గ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి శృంగేరి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జాతి, మత, కుల భేదాలు లేని సమసమాజ స్థాపనను ఆదిశంకరులు ఆనాడే ఆకాంక్షించారు. ఆత్మదృష్టితోనే వ్యక్తులు సమాజాన్ని వీక్షించాలనే అభ్యుదయ భావ పరంపరకు శంకరులు ఎన్నో శతాబ్దాల క్రితం శ్రీకారం చుట్టారు. ఎల్లలెరుగని సమతా చైతన్యమూర్తిగా, సర్వమానవ సమానత్వాన్ని ఆకాంక్షించిన మమతాస్ఫూర్తిగా శంకరులు మాననీయమైన మానవీయ విలువలకు పట్టం కట్టారు. అందుకే ఆదిశంకరుల్ని భవశంకర దేశికమే శరణం అని సనాతన ధర్మం సదా సంస్థితి చేస్తోంది. జగద్గురువు ఆదిశంకరులు చూపిన దివ్యమైన మార్గాన్ని, భవ్యమైన సనాతన ధర్మ సంప్రదాయాల్ని శృంగేరి శారదామఠం సర్వకాల సర్వావస్థల్లోనూ అవలంబిస్తూ ఆర్షధర్మాన్ని సముజ్వలంగా ప్రకాశింపచేయడానికి పునరంకితమవుతోంది. భారతీయ ఆధ్యాత్మిక చింతనా మార్గానికి సాటిలేని మేటి రీతిలో దిశానిర్దేశం చేస్తోంది.